కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి పెళ్ళాం. కథ మొదలు పెడదాం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వెలుగబెడుతున్న లక్షలాది మందిలో ఒకడైన విష్ణుమూర్తి పట్నం అమ్మాయి వద్దని, పల్లెటూరి మొద్దైతేనే ముద్దు అని కావాలని మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అలా డిసైడ్ అవ్వడానికి అతని కారణాలు అతనుకున్నాయి. కొన్ని పెళ్లి చూపులు చూసిన అనంతరం విష్ణుమూర్తి పట్నం అమ్మాయిలు చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకైతే తలతిక్క ఎక్కువని ఓ అభిప్రాయానికి వచ్చాడు. పల్లెటూరు పిల్ల అయితే తను చెప్పినట్లు వింటుంది, తను చెప్పు చేతల్లో ఉంటుంది అని ఓ నమ్మకం కూడా బలపడింది అతనికి. అయితే పల్లెటూరు సంబంధం దొరకడం కూడా అంత ఈజీ కాదని త్వరలోనే అనుభవానికి వచ్చింది. చివరికి చిన్ననాటి స్నేహితుడైన చిదంబరంకి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అలా చిదంబరంకి చెల్లెలు వరుస అయిన మహాలక్ష్మితో విష్ణుమూర్తి పెళ్లి కుదిరింది. తొలిచూపులోనే 16 అణాల పల్లెపడిచైన శారీ 100 నయా పైసలైన మహాలక్ష్మి విష్ణుమూర్తికి తెగ నచ్చేసింది. పేర్లు కూడా భలేగా కలిశాయని, ఈడు జోడు బాగా కుదిరాయని ఇరు పక్కల పెద్దలు సంతోషంగా ఒప్పుకున్నారు. పుట్టింటి మీద పట్టెడు బెంగున్న బెంగళూరులో కొత్త కాపురం అంటే మహాలక్ష్మి ఒళ్ళు పులకరించింది. మరింకేం, నెల తిరక్కముందే బాజా భజంత్రీలు మోగాయి. మహాలక్ష్మి మెల్లో తాలికట్టి విష్ణుమూర్తి ఈ రోజుల్లో ప్రత్యేక హోదా కన్నా అతి దుర్లభమైన భర్త హోదా దక్కించుకున్నాడు. మహాలక్ష్మి ఆ రోజు ఉదయమే భర్తతో కాపురానికి వచ్చింది. ఇద్దరు ట్రైన్ దిగి ఇంట్లో ప్రవేశించారు. విష్ణుమూర్తి చెప్పులు విప్పగానే చెప్పులు చేతుల్లోకి తీసుకుంది మహాలక్ష్మి. అది చూసి ఆశ్చర్యపోయి, అదేంటి చెప్పులు చేతుల్లోకి తీసుకున్నావు అని అడిగాడు విష్ణుమూర్తి. మా అమ్మమ్మ చెప్పిందండి, పెళ్ళవగానే భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అని అమాయకంగా జవాబిచ్చిన మహాలక్ష్మి వైపు మురిపెంగా చూశాడు అతను. ఆమె అమాయకత్వం పైన ఏమైనా అనుమానాలుంటే ఈ మాటలతో పటాపంచలైపోయాయి విష్ణుమూర్తికి. సెలవులు లేకపోవడంతో ఆదరాబాదరాగా ఆఫీస్కి బయలుదేరాడు. ఈ లోపున కొత్త పెళ్లి కూతురికి ఇబ్బంది అవుతుందని జొమాటోలో పిజ్జాకి ఆర్డర్ ఇచ్చాడు. అదే వచ్చేలోగానే మహాలక్ష్మికి వెళ్ళొస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంకాలం తొందరగా పని తెమల్చుకొని ఇంటికి వచ్చిన విష్ణుమూర్తికి ముద్దబంతి పువ్వులా తయారై మహాలక్ష్మి ఎదురొచ్చింది. ఆమెలో పల్లెపడుచు అందం తొణికిసలాడుతోంది. తను పల్లెటూరి పిల్లని కావాలని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషించాడు. ఆమె అందించిన కాఫీ అమృతంలా తోచింది. అందులో పంచదార లేకపోయినా ఆమె కూడా కాఫీ కప్పు నోటి వద్ద పెట్టుకొని, అయ్యయ్యో, కాఫీలో పంచదార వేయడం మర్చానండి, అయినా మీరెలా తాగేశారు అందామె ఆశ్చర్యపోతూ. అప్పుడు గాని విష్ణుమూర్తికి తను పంచదార లేని చేదు కాఫీ తాగానన్న విషయం తెలియలేదు. తను తెచ్చిన స్వీట్స్, మల్లెపూలు మహాలక్ష్మికి ఇచ్చి బాత్రూంకి వెళ్ళాడు. స్నానం చేసి ఫ్రెష్ అవ్వడానికి, స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి అల్మారా వద్దకు వెళ్ళేసరికి సగానికి సగం ఖాళీగా ఉంది. చూసేసరికి తన జీన్స్ ఒక్కటి కూడా కనపడలేదు. ఇక్కడ నా జీన్స్ ప్యాంట్స్ ఉండాలి, ఎక్కడ పెట్టావు భార్యని పిలిచి అడిగాడు. ఓ అవా, అన్నీ చిరుగులు పట్టి ఉన్నాయి, జల్లేద్దామనుకుంటుంటే స్టీల్ సామాన్ల వాడు వీధిలోకి వచ్చాడు. వాడికి అవన్నీ అంటగట్టాను. పాపం పిచ్చివాడులా ఉన్నాడండి. ఆ చిరుగులు మాసికలు ఉన్న బట్టలు ఆనందంగా పుచ్చుకొని ఎక్కువ స్టీల్ సామాన్లు ఇచ్చాడు. ఇంట్లో ఎలాగో సరైన వస్తువులు లేవు, ఇవాళో రేపో కొనుక్కోవాల్సిందే కదా అని అన్నీ ఇచ్చేశాను అందామె అమాయకంగా మొహం పెట్టి. ఆ మాటలు విన్న విష్ణుమూర్తికి మతిపోయింది. అవన్నీ చిరుగుల ప్యాంట్లు కావు మహాలక్ష్మి, టోర్న్ జీన్స్ అని కొత్త ఫ్యాషన్ వివరించి చెప్పాడు తల పట్టుకుని. చిరిగిన బట్టలు కట్టుకోవడం ఫ్యాషన్ ఏంటండి, విడ్డూరం కాకపోతే బజారుకు వెళ్ళి మంచివి కొందాంలేండి అందామె మరింత అమాయకంగా మొహం పెట్టి. తనెంతో ముచ్చటపడి కొనుక్కున్న బట్టలన్నీ స్టీల్ సామాన్ల వాడి పరం చేసిన మహాలక్ష్మి అమాయకమైన మొహం చూసి ఏమనలేకపోయాడు. పద,
బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు పట్టుకు వద్దాం అన్నట్లు ఉదయం నేను తెప్పించిన పిజ్జా తీసుకురా, తినేసి వెళ్దాం అన్నాడు సోఫాలో కూర్చుంటూ. పిజ్జా ఏంటండి అని అడిగిందామె ఆశ్చర్యంగా మొహం పెట్టి. ఆఫీస్కు వెళ్తూ నేను ఆర్డర్ ఇచ్చాను, నీకు ఇచ్చుండాలే అన్నాడు. అదేమిటో నాకు తెలియదు కానీ మీరు వెళ్ళిన పావుగంట తర్వాత ఎవడో అబ్బాయి వచ్చి ఓ పెట్టి ఇచ్చాడు. అందులో ఏదో మా అమ్మమ్మ చేసే దిబ్బరొట్టె లాంటిది ఉండేదండి అందామె. అమ్మయ్య, ఇప్పటికైనా తెలిసింది అని అనుకొని దాన్నే పిజ్జా అంటారు. ఇంకేం తీసుకురా, ఇంతకీ ఆ దిబ్బరొట్టె అదే పిజ్జా నువ్వు తినలేదా అని అడిగాడు. నాకు చిన్నప్పటి నుండి దిబ్బరొట్టె అంటే పరమ రోతండి, అందుకే మీరు వెళ్ళిన తర్వాత పని మనిషి వస్తే ఇచ్చేశాను అందామె. అయ్యో, బంగారం లాంటి పిజ్జా పని మనిషి పరం చేశావా పైకి అంటే ఆమె నొచ్చుకుంటుందని. అయితే మధ్యాహ్నం ఏం తిన్నావు అని అడిగాడు. ఫ్రిడ్జ్లో కూరలేవి లేవండి, ఉన్న ఒక్క కోపి పువ్వు ఆకుపచ్చగా మారిపోయి పాడైపోయిందండి, అందుకే ఉప్మా చేసుకు తిన్నానండి అందామె మరింత అమాయకంగా మొహం పెట్టి. ఒసే మొద్దు, కోపి పువ్వు పాడైపోవడం కాదే, అది బ్రోకోలి, దాని రంగే అంత అనబోయి భార్య హర్ట్ అవుతుందని మరేమనలేదు. మొదటిసారిగా పల్లెటూరి మొద్దును పెళ్లి చేసుకున్నానా అని మదనపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు వీధిలోకి బయలుదేరారు. ఆమె అన్నీ వింతగా చూసి అడుగుతుంటే అన్నీ వివరించి చెప్పాడు. అయితే మహాలక్ష్మితో కొన్ని చోట్ల చిక్కొచ్చి పడింది. ఎస్కలేటర్ ఎక్కనంటుంది, లిఫ్ట్ అంటే భయం అంటోంది. ఎలాగోలా మొత్తానికి పెద్ద పెద్ద మాల్స్లో మార్కెటింగ్ చేసుకున్నాక ఇద్దరు హోటల్లో భోజనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రాత్రి నేరకపోయి పల్లెటూరి పిల్లని చేసుకొని తప్పు చేశానా అని ఒకటే మదనపడసాగాడు విష్ణుమూర్తి. ఈమెని ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో అని ఆలోచించసాగాడు. అతని అవస్థ వాలకం గమనించిన మహాలక్ష్మి మనసులోనే ముసిముసి నవ్వు నవ్వుకుంది. మా బాగా అయింది, లేకపోతే పల్లెటూరు గబ్బిలాయిని చేసుకుందామనుకుంటాడా? భలేగా బోల్తా పడ్డాడు బుజ్జినాయన. తను కూడా ఎంబీఏ చేసిందని తెలియదు పాపం. చిదంబరం అన్నయ్య చెప్పడం వల్ల ఇంతవరకు నాటకం మంచి రక్తి కట్టింది. లేకపోతే పిజ్జా అంటే నాకేమిటో తెలియదా? పైగా అదంటే చచ్చేంత ఇష్టం, అందుకే మొత్తం లాగించేశా. ఇక ఎప్పుడు ఈ నాటకానికి స్వస్తి చెప్పాలో ఆలోచించాలి. అటు తిరిగి ఆలోచిస్తూ పడుకున్న విష్ణుమూర్తి వైపు జాలిగా చూసి అనుకుంది మహాలక్ష్మి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.